ఏదైతే అంబటి రాంబాబు గారు రాష్ట్ర హోంమంత్రి అయినటువంటి వంగలపూడి అనిత గారి గురించి చేసిన అహంకారపూరితమైన వ్యాఖ్యలు, ఒకవైపు మందకృష్ణ మాదిగ గారు కానీ లేదంటే మాదిగ సంఘాలన్నీ కూడా క్షమాపణ చెప్పాల్సిందే హోమ్ మినిస్టర్ గారికి, అంటే నేను చెప్పను మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఆయన పెడుతున్న ప్రెస్ మీట్లు ఎలా చూడాలంటారు అసలు దీన్ని? అంబటి రాంబాబు అనేటటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక మృగం లాంటి వాడు. ఎందుకనంటే సభ్య సమాజం తరలించుకునేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఆయన చేష్టాలన్నీ కూడా సభ్య సమాజం తలదించుకునే ప్రవర్తన అతనిలో వెలుగు చూసాం మనం. అతని యొక్క పరిస్థితి, అతని యొక్క వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వీళ్ళంతా ఒక డర్టీ డజన్గా ఏర్పడి రాష్ట్రంలో అశాంతి కలిగించాలి, రాష్ట్ర ప్రజల్లో ఒక భయాందోళన కలిగించి మాయమాటలు చెప్పి మళ్ళీ అధికారంలోకి రావాలనేటటువంటి ఒక దృక్పథంతో ఈ అంబటి రాంబాబు లాంటి ఆంబోతుల్ని రాష్ట్రంలో వదిలాడు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగమే అలా వనిత గారి మీద కానివ్వండి, అనిత గారి మీద కానివ్వండి, లేకపోతే గల్లా మాధవి గారు లాంటి వారిపై కానివ్వండి, రాష్ట్రంలో ఇంకా చెప్పుకుంటా పోతే అనేక మంది మహిళల పట్ల తన ప్రవర్తన చూస్తూ ఉంటే రోజు రోజుకి మితిమీరి మాట్లాడుతూ ఉన్నాడు. నడుం బిగించి మహిళలందరూ కూడా ఒక్కొక్క మహిళ ఒక వీర మహిళగా తయారయ్యి ఈ రాష్ట్రం నుంచి తరమేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంబటి రాంబాబు ఇట్లాంటివన్నీ అనిత గారి పట్ల మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోకపోతే కనుక జరిగిన పరాభవానికి పరాకాష్ట అవుతామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే ఎందుకంటారు ఒక మహిళా హోంమంత్రి పట్ల అంత ఆయన అలా మాట్లాడటం వెనక రహస్యం ఏమనుకోవచ్చు అంటారు? ఒక మంత్రి ఒక మహిళ అనేది కాదు, ఇతనికి ఏదో నోటికొచ్చింది మాట్లాడి రోజు వార్తల్లో ఎక్కి ఈ రాష్ట్రంలో వైకాపా పార్టీ బతికుంది ఇంకా అని చెప్పి చెప్పడానికి ఒక డర్టీ డజన్ ఉంది. ఆ డర్టీ డజన్లో నెంబరు దానికి కన్వీనర్ కూడా నేను అనుకుంటున్నాను అంబటి రాంబాబు. అంటే ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే గనక మరీ హోంమంత్రి గారిని టార్గెట్ చేయడం, పోలీసు వ్యవస్థను టార్గెట్ చేయడం అంబటి రాంబాబు గారు నిత్యకృత్యంగా మారింది. ఎలా చూడాలి మరి దీన్ని? పోలీసుల పట్ల అమర్యాదగా వాళ్ళకు తోచిన విధంగా మాట్లాడటం, వారిని కించపరిచే విధంగా మాట్లాడటం, సప్త సముద్రాలు దాటినా కూడా తీసుకొస్తానని చెప్పి చెప్పటం, మరి వాళ్ళకి తగిన శిక్షలు వేస్తాము, ప్రజాస్వామ్యంలో వాళ్ళని నిలబెడతామని చెప్పి చెప్పటం వీళ్ళ నాయకుడికి అంబటి రాంబాబుకి చెల్లుబాటు అవుతూ ఉంది. ప్రజాస్వామ్యం పట్ల మరి అదేవిధంగా ప్రజల పట్ల ఓ బాధ్యతగా పోలీస్ అధికారులు కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కానీ పనిచేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో. ఎక్కడ అశాంతి కలిగినా, ఎక్కడ క్రిమినల్స్ ఉన్నా, ఎక్కడ సమాజంలో అనుకోని రీతిలో ఈ వైకాపా ముఠ చెలరేగిపోయినా వారిని కట్టడి చేస్తున్న పరిస్థితుల్లో పోలీసుల్లో ఒక అభద్రతాభావం తీసుకొచ్చి అశాంతి నెలకొల్పాలని చెప్పి రాష్ట్రంలో ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి నేతృత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వాళ్ళకి కళ్ళెం వేస్తాం. 11 సీట్లు అటు 1 తీసేయడం ఈసారి ఖచ్చితంగా జరిగిద్ది అనుకుంటా ఉన్నాడు. ఆ 1 కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడో ఇంకెవరైనా గెలుస్తారో, ఆ 1 గెలుస్తారు ఈసారి. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు జగన్మోహన్ రెడ్డి. అంబటి రాంబాబు కూడా ఇటువంటి పరిస్థితులకి దారితీసే కొన్ని విషపూర్వ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఇవన్నింటిని కూడా మీరు వెనక్కి తీసుకోకపోతే తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా వైకాపా పార్టీకి. ఒకవైపు పోలీసుల మీద పదే దాడి చేస్తూ పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ, మరోవైపు ఆ పోలీసులే నాకు న్యాయం చేయట్లేదంటూ పాదయాత్ర చేస్తాను నేను గుంటూరు నుంచి మంగళగిరి డీజీపీ ఆఫీస్ వరకు అంటున్నా అంబటి రాంబాబు. నా ఇంటి మీద దాడి చేశారు, నాకు న్యాయం జరగలేదు అంటున్నాడు అంబటి రాంబాబు. మరి ఎలా చూడాలంటారు? ఓవైపున పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు, మరోవైపు పోలీసులు నాకు న్యాయం చేయాలంటున్నారు. ఈ 2 కోణాలను అసలు ఎలా చూడాలంటారు? అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో ఏమిటో ఎవరికి అర్థం కావట్లా. మనోస్థైర్యాన్ని కోల్పోయి అతను మాట్లాడే మాటలు కూడా
లూజ్ టాక్గా అన్కంట్రోల్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవి వాళ్ళ కులంలోనే కాదు, వాళ్ళ పార్టీలోనే కాదు, యావత్ ప్రపంచం చర్చించుకునే విధంగా అనేకమైన అసందర్భమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నావు అంబటి రాంబాబు. ఇటువంటి వాటిని నువ్వు వెనక్కి తీసుకోవాలి. లేకపోతే నువ్వు ఎక్కడ గుంటూరు నుంచి మంగళగిరి డీజీపీ ఆఫీస్ కాదు, ముఖ్యమంత్రి గారి సచివాలయానికి కాదు, నువ్వు ఎక్కడ పోయినా కూడా మీరు సప్త సముద్రాలు దాటిస్తూ ఉన్నారు. మీరు గుంటూరుని దాటిపోలేరు, గుర్తుపెట్టుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరోవైపు సిద్దిరి అప్పలరాజు అరెస్టు. ప్రశ్నించే బీసీ గొంతుకులను అనగదొక్కుతున్న కూటమి ప్రభుత్వం అంటున్న జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఆ కుటుంబానికి, సిద్దిరి అప్పలరాజు కుటుంబానికి అండగా మేము ఉంటున్నాము అంటున్నారే కానీ సిద్దిరి అప్పలరాజు కొడుకు చేసిన యాక్సిడెంట్ వల్ల చనిపోయిన యాదయ్య కుటుంబానికి మేము అండగా ఉంటామని ఎందుకు అనలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు. ఇవాళ వాళ్ళ అధినేతే మాట్లాడుతూ ఉన్నాడు 2 రోజుల నుంచి. సిద్దిరి అప్పలరాజు గారు కుమారుడు యాక్సిడెంట్ చేశాడు, చనిపోయాడు అతను. అయితే ఆయన కావాలని చేశాడా, అతనికి చేయాలని ఉద్దేశం ఉందా, ఏదో తెలియక పిల్లగాడు చేశాడు అని హేళనగా మాట్లాడుతూ ఉన్నాడు బీసీల పట్ల. సిద్దిరి అప్పలరాజు కొడుకు చేసిన విధానాన్ని ఆయన భుజాన వేసుకొని మసిబూసి మారికాయ చేసి వాళ్ళు చేస్తేనేమో తప్పులు కాదు, ఎదుటివారు చేస్తేనేమో తప్పులని చెప్పి అభూత కల్పనతో ఈ రాష్ట్రంలో ఒక విధమైనటువంటి సెక్యులరిజానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకురావాలని చూస్తూ ఉన్నాడు. అందులో భాగమే మాజీ మంత్రిగా ఒక పద్ధతి గల రాజకీయవేత్తగా ఉండాల్సినటువంటి సిద్దిరి అప్పలరాజు వాళ్ళ కుమారుడి విషయంలో ఎన్ని యాగం చేసి రక్షించాలని ప్రయత్నం చేసి కోర్టుకు వెళ్ళి ఆగమే లాస్ట్కి అతనే కోర్టు అరెస్ట్ చేసి సబ్జైలు పంపించాల్సిన పరిస్థితి వచ్చిందంటే దీనిలో నిజాలు అందరికీ తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇక నీ ప్రయత్నాలు, నీ ప్రగల్భాలు మానుకుంటే మంచిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. బాధితులకు అండగా ఉండాల్సిన ఏదైనా అది ప్రతిపక్షాలు కానీ విపక్షాలు కానీ లేదంటే కనుక ఒక సామాన్య మనిషి అయినా కానీ ఎవరైనా కానివ్వండి, బాధితులకు అండగా ఉండాల్సిన వాళ్ళు నిందితులకు సపోర్ట్గా ఉండటం అంటే ఎలా చూడాలంటారు? అసలు సమాజాన్ని అసలు ఎలా ఇటుపోతుంది అనుకోవాలంటారు? వాళ్ళకి సమాజం ఎట్టయినా పోయినా పర్వాలేదు, వాళ్ళకి కావాల్సిన అధికార దహంతో తగతగలాడిపోతున్నాడు. అధికారం ఒక కళ ఇది నీకు ఇంకా. మరి ఇప్పుడు ఈ మధ్య జరిగినటువంటి సాయికృష్ణ హత్యని అద్భుతాన్ని వేసుకున్నావు, అక్కడ నిజాలు తెలుసుకోలేదు. మరి సిద్దిరి అప్పలరాజు గారి కుమారుడు విషయం భుజానికి వేసుకున్నావు, అక్కడ విషయాలు నిజాలు తెలియవు. ఏదో ప్రెస్ మీదకి వచ్చి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నావు, ప్రజల్లో అభద్రతా భావం కల్పిస్తున్నావు. దీనివల్ల నువ్వు నష్టపోవటమే కానీ, నీ పార్టీ నష్టపోవడమే కానీ, జీరో అవటమే కానీ, నువ్వు మళ్ళా అధికారంలోకి వస్తావనేది మాత్రం కళ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.